హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో వచ్చేటువంటి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మే నెలలో ఉండే ముఖ్యమైన రోజులు ఏంటిది, అలాగే మే నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఏ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, అలాగే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారం, తిథి, నక్షత్రం అన్ని వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. నేను ఈ విషయాలన్నీ గంటల పంచాంగం అనుసరించి చెప్తున్నా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. నేను చెప్పే ఈ శుభముహూర్తాలు అందరికీ ఒకేలాగా ఉండవండి. వారి వారి జన్మ రాశి నక్షత్రం బట్టి మారుతూ ఉంటాయి. ఈ మే నెలలో శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి తిథితో మొదలయ్యి వైశాఖ బహుళ అష్టమి తిథితో ముగిస్తుందండి. అనగా మనకు మే 8వ తేదీ వరకు చైత్రమాసం అనేది ఉందండి. మే 9 నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే మే నెలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు డొల్ల కర్తరి అనేది ఉందండి. అంటే కర్తలు అనేది ఉన్నప్పుడు శుభకార్యాలు అనేవి జరపరండి. ముఖ్యంగా అయితే వివాహం కానీ గృహప్రవేశం కానీ చేయరండి. తర్వాత మే 5వ తేదీ నుండి గురుమూఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. అలాగే మే నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, నిశ్చితార్థానికి కానీ ఇలాంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే లేవు అండి. ఇవి కాకుండా వేరే శుభకార్యాలు అనగా అన్నప్రాసన, నూతన వ్యాపారం ప్రారంభము, శ్రీమంతం, ఉద్యోగంలో చేరడము, కొత్త వాహనం కొనుగోలు చేయడము, ఇంటి శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే ఈ మే నెలలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. మే 1 బుధవారం, అష్టమి తిథి, శ్రవణ నక్షత్రము. నక్షత్ర ప్రకారం ఈరోజు మంచి రోజే అండి. ఏదైనా రెడ్ హౌస్ చేంజ్ అవ్వాలనుకుంటే, అన్నప్రాసనలు, శ్రీమంతం చేసుకోవడానికి ఈరోజు బాగుందండి. ఈరోజు మేడే అండి. అంటే నర్మదా నది పుష్కరాలు కూడా ఇవ్వాలి అండి. మే 2 గురువారం, నవమి తిథి, ధనిష్ట నక్షత్రమును. ఈరోజు అంత బాగలేదండి. మే 3 శుక్రవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు అన్నప్రాసనం, శ్రీమంతం, అద్దె ఇల్లు మారడం, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, ఏదైనా విదేశీ ప్రయాణం చేయడానికి ఈ 3వ తేదీన అనుకూలంగా ఉందండి. మే 4 శనివారం, ఏకాదశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుండి మనకి డొల్ల కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మతత్రయ ఏకాదశి అండి. మే 5 ఆదివారం, ద్వాదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున మనకి గురుమూఢిమి అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. మే 6 సోమవారం, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజున శివ ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మే 7 మంగళవారం, చతుర్థి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. మే 8 బుధవారం, అమావాస్య తిథి, భరణి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అయితే కాదండి. ఈరోజు చిన్న చిన్న అంటే మన ఇంటికి దిష్టి తీయడం కానీ, పిల్లలకి దిష్టి తీయడం కానీ ఇలాంటి పనులు అయితే చేసుకోవచ్చు అండి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవచ్చు అండి. ఈరోజు మే 9 గురువారం, పాడ్యమి తిథి, కృతిక నక్షత్రం అండి. ఈ రోజున ఓన్లీ అద్దె ఇల్లు మారడానికే మంచి రోజు అండి. మే 10 శుక్రవారం, విద్యా తిథి, తదియ తిథి రెండు కలిసి వస్తున్నాయండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ అండి. ఈరోజు అక్షయ తృతీయ. ఈ రోజున లక్ష్మీ కుబేరులకి ఎక్కువ పూజలు అయితే చేస్తారు. కుబేరుడు ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ధనవంతుడు అయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయండి.
ఈరోజు మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇవాళ పరశురామ జయంతి. మరో ప్రత్యేకత ఏంటి అంటే సింహాచలంలో అప్పన్నకు చందనోత్సవం అనేది జరుపుతారండి. మే 11 శనివారం చవితి తిథి మృగశిర నక్షత్రము. ఈ రోజు నుండి మనకి నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుందండి. అంటే ఈ కర్తరిలో ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదండి. మే 12 ఆదివారం పంచమి తిథి అర్ధ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఆదిగురువు జగద్గురువు శంకరాచార్యుల జన్మదినం అండి. ఈ రోజున మీరు అన్నప్రసన్న, శ్రీమంతం, చిన్నపిల్లలకు ఉయ్యాల్లో వేయడం, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారం ప్రారంభానికి ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. మే 13 సోమవారం షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. ఒక వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు అయితే చేసుకోవచ్చండి. ఈరోజు మే 14 మంగళవారం సప్తమి తేదీ పుష్యమి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు వృషభ సంక్రమణం జరుగుతుంది. ఇవాళ ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్ చేసుకోవడానికి మాత్రమే మంచిదండి. మే 15 బుధవారం సప్తమి తేదీ ఆశ్లేష నక్షత్రం అండి. ఈ మే నెల 15వ విశిష్టత బుధాష్టమి అండి. ఈరోజు ఎక్కువ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారండి. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 16 గురువారం అష్టమి మకర నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు కాదండి. మే 17 శుక్రవారం నవమి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. మే 18 శనివారం దశమి తిథి ఉత్తర నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వాసవి జయంతి అండి. ఈరోజు అన్నప్రసన, శ్రీమంతము, అద్దెళ్ళు మారడానికి మంచి రోజే అండి. మే 19 ఆదివారం ఏకాదశి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారండి. మే 20 సోమవారం ద్వాదశి తిథి చిత్త నక్షత్రము. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజే అండి. మే 21 మంగళవారం త్రయోదశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 22 బుధవారం చతుర్దశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 23 విశాఖ నక్షత్రము గురువారము. ఈరోజు పౌర్ణమి అండి. ఈరోజు ప్రత్యేకత విశాఖ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే అన్నమాచార్యుల జయంతి అండి. మే 24 శుక్రవారం పాడ్యమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 25 శనివారం విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు చెవులు కుట్టించడానికి, వ్యాపారం, వాహన ప్రారంభానికి మాత్రమే మంచి అనుకూలంగా ఉందండి. మే 26 ఆదివారం తదియ తిథి మూల నక్షత్రము. ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం అయితే జరుపుకుంటారండి. మే 27 సోమవారం చవితి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 28 మంగళవారం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. వ్యవసాయం స్టార్ట్ చేయడానికి, డెలివరీ ఆపరేషన్స్కి ఈ 28వ తేదీన అనుకూలంగా ఉందండి. ఈరోజు కర్తరి అనేది పూర్తి అవుతుంది. మే 29 బుధవారం షష్ఠీ తిథి శ్రవణ నక్షత్రం అండి. అన్నప్రసన్నం, శ్రీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, నామకరణం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజే అండి ఇవాళ. మే 30 గురువారం సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. మే 31 శుక్రవారం అష్టమి తిథి శతభిష నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంతే అండి. ఈ
తెలుసుకున్నారు కదండి. ఈ నెల మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో, అంటే తిథి, వారం, నక్షత్రము అన్నీ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటున్నాను అండి. మీకు ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.